హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. మార్గశిర మహాలక్ష్మి నోము కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వకాలంలో ఒకానొక విప్రునికి ఇద్దరు భార్యలు ఉండేవారు. ఒకనాడు అతని రెండో భార్య తను బిడ్డని ఆడించమని పెద్దామె బిడ్డకు బెల్లం ముక్క పెట్టి అప్పగించింది. పెద్దామె కూతురు తన తమ్ముడిని ఆడిస్తూ మట్టితో మహాలక్ష్మి బొమ్మని చేసి బెల్లంగా నైవేద్యంగా పెట్టి పిల్లలతో కూడి ఆడుకుంటూ ఉంటుంది. అది చూసిన పెద్దామె చిన్నామెపై విసుక్కొని చేరిన పిల్లలందరినీ తరిమి కొట్టి ఆ మట్టి బొమ్మను చెదరగొట్టి చిందరవందర చేస్తుంది. కొంతకాలానికి పెద్దామె బిడ్డకు వివాహం జరిగింది. పూజా సంకల్పం భక్తిగల ఆమె అత్తవారింట అష్టైశ్వర్యాలతో తులతూగుతూ ఉండేది. తన పుట్టింటి వారు దీనాదీనంగా దారిద్ర్యంతో బాధపడుతున్నారని తెలుసుకొని తన సవతి తమ్ముడిని పిలిచి బంగారం నాణాలిచ్చి పంపించింది. త్రోవలో దొంగలు దోచుకున్నారు. ఇలా 2-3 సార్లు దొంగలు దోచుకోవడంతో ఆమె తన తల్లిదండ్రులను తన ఇంటికి పిలిపించి వారి చేత మార్గశిర మహాలక్ష్మి నోము నోయించింది. తన తల్లి మహాలక్ష్మి చేసిన అపరాధమునకు క్షమాపణ చెప్పించింది. ప్రతి ఏటా వాళ్ళు నోము నోచుకునేలా చేసింది. ఈమె భక్తి శ్రద్ధలకు మహాలక్ష్మి ప్రసన్నురాలై వారిని అనుగ్రహించింది. వారికి కూడా కష్టాలు తొలగి సంపద సుఖ సౌఖ్యాలు కలిగాయి. ఉద్యాపన: ఈ వ్రతాన్ని మార్గశిర మాసంలో చేయాలి. లక్షివారం శుభప్రదం. తాను ఉపవాసం ఉండి షోడశోపచారాలతో 4 వారాలు అమ్మవారిని పూజించాలి. అమ్మవారి పూజా అక్షింతలను శిరస్సును చల్లుకోవాలి. పేరెంటాలను పిలిచి భోజనం పెట్టాలి. మొదటి వారం పులగం, రెండవ వారం పరమాన్నం, మూడవ వారం కుడుములు, 4వ వారం పళ్ళు ఫలాలు అమ్మవారికి నివేదించి పేరెంటాలకు నలుగురికి క్షీరాన్నం పెట్టాలి.